పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే పిచ్చి నా కొడక వద్దు, వెంటిలేటర్ మీద బతకాల్సి వస్తుంది. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు గాని నీకు ఒక్క సవాల్ ఇస్తున్నాను. నాకు నీ కమాండ్ దాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా. రింగ్ లోకి నువ్వు నేనే అద్దాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను. చిన్న భాషకి చెప్పు. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి కోటి పడేస్తాను. ఎవడక్కర్లా. ఇప్పుడు అలాగే ఉంటదా? ఓకే సెకండ్ అండి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేసే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటారు. అంటే అది రామ్ ఇంట్లో ప్రియురాలు, వీధిలో కూతుళ్ళు, దువ్వాడ వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. నేను కాముకుణ్ణి తిరుగుబోతుని అయితే ఏంటి? నాకు దీన్ని చూసి కోరిక కలిగింది. వాణి, మాధురి. వాణి అంటే సొంత భార్య, మాధురి అంటే ఫ్రెండ్. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? మొత్తానికి ఉత్తరాంధ్రలో మొన్న సాయిరెడ్డి పంచాయతీ అయింది, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పంచాయతీ అవుతుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇంకో పంచాయతీ కూడా వచ్చింది తొందరలో, అది విజయనగరం పంచాయతీ. విజయనగరం పంచాయతీ కూడా ఉంది, అది తొందరలో బయటకు వచ్చింది. అది కూడా పెద్దదే. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. కానీ ఆమె డాన్స్ చేసింది చూడండి ఒకసారి, డాన్స్ చేయండి. వాళ్ళ హస్బెండ్ ఏమన్నా యూఎస్ లో ఉంటాడంట. మీడియా అంట ఆమె మీద అనవసరమైన ఆరోపణలు చేసిందంట. అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్తారంట. ఏం ఫీల్ ఉండదు బైట్స్ ఏదో ఉన్నట్లుంది. అది ఆ పాట అయిపోయా, ఆ పాట నువ్వు సొత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ కుటుంబంలో ఇవి ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు వేరు. ఎలా దారిలోకి రాడు నేను చూస్తాను. నువ్వు మధ్యలో దూరమంటే నిన్ను రేపు చేస్తానా? నేను జోదమాడను, అలాని వ్యసనం నాకు లేవు. మత్తు పవలో ఊగేటట్టు మందు తాగను. చేస్తున్నావు, అబద్ధం ఆడతావు. నాకే వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని? ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మాదిరిగా దొరికిద్దా? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది రాదు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? పవన్ కళ్యాణ్ చేసింది రెండో వివాహం, మూడో వివాహం కరెక్ట్ అని నేను అన్ను. ఏమండి, నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను? నా పరిస్థితులు నాకెలా దాపురించే. ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. బాబ్జీ గారికి ఇంత తెలితే వచ్చినాయేంటి?